ఒక భక్తురాలు దేవుణ్ణి పెళ్లి చేసుకుంది. ఆవిడెవరూ కాదు, గోదాదేవి. గోదాదేవి 8th సెంచరీలో తమిళనాడులో శ్రీవిల్పుత్తూర్లో పెరియర్ ఆళ్వార్కి ఒక తులసి వనంలో దొరికారు. ఆయనే గోదాదేవిని పెంచారు. చిన్నప్పటి నుంచి గోదాదేవికి రంగనాథుడంటే చాలా ఇష్టం. ఈవిడ ఏం చేసేవారో తెలుసా? స్వామి కోసం కట్టిన తులసి మాలని ఫస్ట్ ఈవిడ అలంకరించుకుని తర్వాత స్వామికి వేసేవారు. ఒకరోజు గోదాదేవి ఫాదర్ ఈ మాలలు స్వామికి వేస్తుంటే అందులో పొడవుగా ఉన్న ఒక హెయిర్ ఒకటి కనిపిస్తుంది. ఆయన షాక్ అయ్యి సీక్రెట్ గా గమనిస్తే గోదాదేవి వేసుకోవడం చూసి ఏం చేయాలో తెలియక బాధపడతారు. అప్పుడే ఆయన కలలోకి విష్ణుమూర్తి వచ్చి గోదాదేవి అలంకరించుకుంటేనే ఆ తులసి మాల నా మెడలోకి రావాలి, అప్పుడే నేను వేసుకున్న ఆ మాలకి విలువ అని చెప్తారు. అప్పటి నుంచి గోదాదేవిని ఆండాలని పిలుస్తారు. గోదాదేవి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు భూదేవే. గోదాదేవి తిరుప్పావైని రచించారు. అప్పటికి ఆవిడ ఏజ్ జస్ట్ 5 years మాత్రమే. ఏజ్ కి భక్తికి సంబంధం లేదని చిన్నప్పటి నుంచి రంగనాథుడు అంటే విపరీతమైన భక్తి ప్రేమ ఉండేది. గోదాదేవి రంగనాథుడిని పెళ్లి చేసుకుని ఆయనలో ఐక్యమైపోయారు. ధనుర్మాసం అంతా గోదాదేవి రంగనాథుల కళ్యాణం ప్రతి రోజు జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.